హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్యశ్రీ ఇండియన్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో చికెన్ ఫ్రై అంటే కొంచెం ఆయిల్ వేసి సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం. దానికోసం ఒక పావు కేజీ చికెన్ తీసుకొని శుభ్రం క్లీన్ చేసుకొని ఉంచుకోండి. దాంట్లో కొంచెం ఉప్పు, పసుపు, కారం మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. ఉప్పు, పసుపు, కారం, కొంచెం అల్లం పేస్టు, కొంచెం పెరుగు, చికెన్ మసాలా కొంచెం, గరం మసాలా కొంచెం వేసుకొని శుభ్రంగా కలుపుకోండి. మొత్తం కలిసేలా కలుపుకోండి. చికెన్ ముక్కలకు పట్టేలాగా ఉప్పు, కారం అంతా అలా కలుపుకొని మ్యారినేట్ చేసుకొని ఒక 1 అవర్ సేపు ఉంచుకోండి. 1 అవర్ తర్వాత ఒక బాండీ స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఇలా ఉంది అనమాకండి, అవి కొంచెం పూరీలు ఫ్రై చేసిన ఆయిల్ అడుగుది అలా ఉంది. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఒక ఉల్లిపాయ, 2 ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోండి. వెంటనే చికెన్ మనం మ్యారినేట్ చేసిన చికెన్ కూడా దాంట్లోనే వేసేసేయండి. వేసేసి 1 నిమిషం పాటు కలదిప్పుతూ ఉండండి చికెన్ని. సింపుల్గా అయిపోతుందండి, మనకి ఎక్కువ ఆయిల్ పట్టకుండా కొంచెం ఆయిల్తోనే ఈజీగా అయిపోతుంది. కావాలంటే ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. అలా 1 నిమిషం పాటు మనం కలిపిన తర్వాత దాంట్లో కొంచెం కరివేపాకు వేసుకోండి. కొత్తిమీర కూడా కొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం వేసుకొని లాస్ట్లో కూడా వెళ్ళుకోవచ్చు కొత్తిమీర. నేనైతే కరివేపాకు వేసాను కొంచెం. ఇలా మూత పెట్టి కొంచెం సేపు వేగనివ్వండి. అలా వేగిన తర్వాత అలా దగ్గరకు వస్తుందండి చికెన్ అంతా, దాంట్లో నీరంతా ఎగిరిపోయి ఇలా వస్తుంది. ఇలా వచ్చాక కూడా ఇంకా కొంచెం సేపు వేగనివ్వాలండి. బాగా ఫ్రై అవ్వాలి, అది కొంచెం అడుగు అంటుతుంది. అదంతా గీరుతూ ఉండాలి అడుగు అంటకుండా. ఇదిగోండి ఇలా వస్తుంది, బాగా దగ్గరకు వస్తే ఇంకొక 5 నిమిషాలు వేయించుకుంటే ఇంకా బాగుంటుంది. కొంచెం అడుగున కొంచెం మాడి బాగుంటుంది, కొంచెం టేస్ట్గా. ఇది ఆయిల్ అలా పైకి తేలాలండి చికెన్లో నుంచి. వాటర్ మొత్తం ఎగిరిపోయి ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది. ఈ స్టేజ్లో మీరు కొంచెం కావాలంటే కొంచెం గరం మసాలా వేసుకోవచ్చు, లేకపోతే కొంచెం మసాలా ధనియాలు, జీలకర్ర, గసగసాలు, ఎండు కొబ్బరి, చెక్క, లవంగం మొత్తం ఫ్రై చేసి ఆ మసాలా అయినా చల్లుకోవచ్చండి. అది చల్లుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. నేనైతే చల్లలేదు, చికెన్ మసాలా, గరం మసాలా వేసానని. అది వేసుకున్నా కూడా బాగుంటుంది లాస్ట్లో. అలా దగ్గర పడిపోయిందండి బాగా. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి, కొత్తిమీర చల్లేసుకోండి. చికెన్ వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. సైడ్ డిష్గా కూడా బాగుంటుంది, రసం అలా పెట్టుకొని. ఆయిల్ కూడా కొంచెమే పడుతుందండి, ఎక్కువ పట్టదు. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది చికెన్ ఫ్రై. రెడీ అయిపోయిందండి చికెన్ ఫ్రై.